అందరికీ నమస్కారం. కూటమి ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించిన తర్వాత బుధవారం రోజు ముఖ్యమంత్రిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. అదే సందర్భంలో ప్రభుత్వంలోకి జనసేనను ఆహ్వానించటం, ప్రధాన బాధ్యతలు చేపట్టాలని చెప్పి కోరిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే జనసేన నుంచి 4 నుంచి 6 మధ్య క్యాబినెట్లోకి వెళ్ళే అవకాశం ఉండగా, అందులో పవన్ కళ్యాణ్ గారు తర్వాత మనోహర్ గారు తప్పనిసరిగా బెర్త్లో ఉండే అవకాశం, మంత్రిగా ఉండే అవకాశం ఎక్కువ. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన చర్చ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వైఖరి ఏ విధంగా ఉంటుంది, ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలనే డిమాండ్ ప్రధానమైన అంశంగా రాష్ట్రంలో మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దాని మీద అనేక చర్చలు జరిగిన నేపథ్యం ఉంది. అయితే కూటమి విజయం వైపు వెళ్ళిన సందర్భం, అదేవిధంగా కూటమి అధికారంలోకి రావటం, అధికారం వచ్చిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అధికారంలో ఉండబోతున్నారని మనం ఆలోచిస్తే, ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ అనేక అంశాలను స్పృశిస్తూ ముందుకు పోయారో పవన్ కళ్యాణ్ గారు, వారు ఏవైతే ప్రశ్నల వర్షం కురిపించారో అటువంటి వైపుగా ఆయన ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కూటమిలో కూడా చంద్రబాబు నాయుడు గారు తనతో పాటు సమానమైన గౌరవం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటమే కాకుండా ముఖ్యమైన శాఖల్ని అప్పజెప్పటం, అదే ధోరణితో ప్రభుత్వంలో సమతుల్యత పాటిస్తూ అనేక అంశాల్లో ఆయన జోక్యం ఎక్కువగా ఉండే పరిస్థితి మనం ఊహించుకోవచ్చు. ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి భేదం చాలా ఎక్కువగా ఉంది అనే పరిస్థితి జనాల్లోకి వెళ్ళనీయకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం కూటమి నాయకత్వం మీద ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి గారితో పాటుగా మల్లు బట్టి విక్రమార్క గారు కూడా పోటీ పడటం, ఆ నేపథ్యంలో వారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన సందర్భంలో కేంద్ర నాయకత్వంతో చర్చలు కానీ, రాష్ట్రంలో జరిగే కార్యక్రమాల్లో ప్రాధాన్యత కానీ, ప్రోటోకాల్ సంబంధించిన అంశంలో కూడా ముఖ్యమంత్రితో సమానమైన నేపథ్యం మల్లు బట్టి విక్రమార్క గారికి కల్పించిన పరిస్థితి ఉంది. దాన్ని ఉదాహరణగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని గౌరవించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంలో మమేకమై ఇద్దరు జోడెడ్లుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. కూటమి విజయం వైపు వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నాయకత్వం, కూటమి నాయకత్వం జాతీయ స్థాయిలో కూడా, ఎన్డీఏలో కూడా అదే స్థాయిలో వీళ్ళు ప్రాధాన్యత పెంచుకున్న సందర్భం, అదేవిధంగా కేంద్ర స్థాయిలో కేంద్ర మంత్రివర్గంలో బాధ్యతలు తీసుకున్న సందర్భం, వీటన్నిటినీ మనం క్రోడీకరించి చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంలో చాలా కీలకంగా మారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఏదైతే ఆయన గత 10 సంవత్సరాలుగా ప్రజలకి హామీ ఇస్తూ, ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వ పరిపాలన తీరు ఏ విధంగా ఉండాలని చెప్పి స్పష్టత ఇస్తూ ముందుకు వెళ్ళారో గత 10 సంవత్సరాల నుంచి, ఆ వైపుగా పవన్ కళ్యాణ్ గారి జోక్యం, ప్రభుత్వంలో వారి పాలన, ప్రభుత్వంలో వారు తీసుకునే నిర్ణయాలు ఆ విధంగా ఉండటమే కాకుండా సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ముందుకి ఆలోచించి ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుందో దాంట్లో
పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చాలా కీలకమైన బాధ్యతలు నిర్వహించబోతున్నారని చెప్పవచ్చు.